ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపైన డీజీపీని కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వచ్చారు. కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిరు, తీసుకున్నారా? డీజీపీ ఉన్నారా దాసోజు శ్రవణ్ గారు? సరే, డీజీపీ గారు ఏదో సెక్రటరియట్లో మీటింగ్ పోయినా అన్నారు. అయితే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వీ మేడ్ అన్ అపీల్ టు హిమ్. ఎట్లయితే ఏ చట్టం ప్రకారం అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముక్కలవుతారు అనే ఒక మాట అన్నాడు అనే నెపంతో ఆయన పైన కేసు పెట్టినప్పుడు కేసీఆర్ను 100 మీటర్ల లోతు బొందబెట్టండి, దిమ్మెలు కూల్చండి అని పిలుపునిచ్చినందుకు రేవంత్ రెడ్డి గారి పైన కూడా అదే చట్ట స్ఫూర్తితో కేసులు పెట్టాలని చెప్పని మేము కోరుకున్నాం. మీరు కోరుతురు, మేమే కవర్ చేస్తున్నాం. మీరు చాలాసార్లు డీజీపీ ఆఫీస్కి వచ్చారు, చాలా కంప్లైంట్లు చేసారు. ఇంతవరకు ఒక్కడైనా ఎఫ్ఐఆర్ అయిందా? ఇది కూడా అవుతుందని నమ్మకం ఉందా? మరి మీరు నమ్ముతున్నారా తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని? తెలంగాణలో కొత్త రాజ్యాంగం అమలవుతుంది, అనుముల రాజ్యాంగం. ఇది అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉన్న రాష్ట్రం కాదు, ఇది అంబేద్కర్ అనుముల రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి ఒక రాష్ట్రం. పోలీసులు దురదృష్టవశాత్తు ఒకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసు పెట్టినప్పుడు మరి ఈయన పైన ఎందుకు పెట్టరండి? అనవసరంగా పలు సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, నాయకులపైన విచ్చలవిడి కేసులు పెట్టినప్పుడు ఉన్నాయి లేని సాకుగా చూపెట్టి ఇన్నిసార్లు రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టుగా కేసీఆర్ గారిని లాగులిప్పి ఇప్పాలా అంటాడు, పిర్రల మీద కొట్టాలా అంటాడు, తొండలు వదిలిపెడతా అంటాడు, రాళ్లతో కొట్టండి అంటాడు, నడి రోడ్డు మీద ఉరుదీయండి అంటాడు, ఇవాళ బొందబెట్టండి అంటాడు, పార్టీ దిమ్మలు కూల్చండి, కొట్టుక సావండి అంటాడు. ఈ రకంగా చిల్లరమల్లరగా మాట్లాడుతుంటే మరి ఆయన పేరు ఎందుకు కేసు పెట్టరండి? ఆయన చట్టానికి అతీతుడా, రాజ్యాంగానికి అతీతుడా? ఆయనే ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా కదా. కాబట్టి ఆయనే హోంమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి అయి ఉండి భయపడుతురా పోలీసులు? బరాబర్ భయపడుతున్నారు పోలీసులు వాళ్ళ బాధ్యతను వాళ్ళు సరిగ్గా నిర్వర్తిస్తే. మీరు సింపుల్ చూడండి, వాళ్ళ మీరు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను బదనాం చేస్తూ వాళ్ళ పొలిటికల్ ఆధిపత్యాన్ని సెటిల్ చేసుకోవడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని లొంగ తీసుకోవడం కోసం మీరు సిట్టేసినారు. అంటే పోలీసును కేవలం పొలిటికల్ టూల్స్గా వాడుకుంటా ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికో చట్టాన్ని అమలు చేయడం కోసమో పోలీసును వాడుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి ఇవాళ పోలీస్ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా ఇవాళ అణచివేతకు, అకృత్యాలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇన్ని అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడినా ఎందుకంత ధైర్యంగా మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే పోలీసులు నా కింద పనిచేసే వాళ్ళు ఏ రకమైనటువంటి ఒక చర్యలు వాళ్ళు తీసుకోరు అని చెప్పని ఇవాళ ఆయనకు ఉన్నటువంటి ఒక ధైర్యం మాత్రమే. కాబట్టి నేను పోలీసులకు అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. లా దట్ ఈస్ అప్లికబుల్ టు తలసాని శ్రీనివాస్ యాదవ్ షుడ్ ఆల్సో బీ అప్లికబుల్ టు రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరేమీ వేరువేరు పౌరసత్వాలు ఉన్నటువంటి వాళ్ళు కాదు. భారత పౌరసత్వం ఉంది, భారత రాజ్యాంగం ఇద్దరికీ సమానంగా అమలు కావాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇక ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ బీజేపీతో అంటగాగినటువంటి ఒక టీడీపీ పార్టీ కార్యకర్తలను లేండి, రండి, భూస్థాపితాలు చేయండి, లేకపోతే బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చండి అని చెప్పని మాట్లాడటంలో ఔచిత్యం ఏంటి? ఎందుకు సడన్గా సమయం సందర్భం లేకుండా నిన్న వర్ధంతి సందర్భంగా ఎందుకు అట్లా కలిపిండు? ఇంట్లో ఏమైనా వేరే ఉందా? ఎవరైనా సాటిస్ఫైడ్ అయ్యే ఉద్దేశంలో మాట్లాడుతుండ్రా లేకుంటే ఇంకేమన్నా? సమయం సందర్భం లేకుండా మాట్లాడేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఆయనకు సమయాల సందర్భాలు ఏముండవు. ఎప్పుడు ఏది మాట్లాడాలనో కనీస సమయం ఉంటే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఆయన రేవంత్ రెడ్డి అయింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వేరే ముచ్చట. అయితే ఇవాళ బాధ అంతా ఏంటి అంటే ఆయన రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు దేశవ్యాప్తంగా. బీజేపీకి మద్దతుదారుగా ఉండు బీజేపీకి వెన్నెముకగా నిలబడ్డది తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో. అటువంటి బీజేపీని, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బతకండి, మీ ఉనికి కాపాడుకోండి, మీరు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ గుండె చప్పుడైన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చండి అని చెప్పని టీడీపీని రెచ్చగొడుతున్నాడు అంటే, టీడీపీ ఉనికిని కాపాడుతున్నాడు అంటే ఎవరి పాట పాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు కాంగ్రెస్ శరీరంలో ఉన్న తెలుగుదేశం ఆత్మ లెక్క మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన తెలుగుదేశం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి? రాహుల్ గాంధీ వ్యతిరేకించే బీజేపీతో పొత్తున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ తరఫ్దారు ఎందుకైతే ఉండియాలా? అంటే రేపో మాపో తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచినట్టుగానే కాంగ్రెస్ పుట్టి కూడా ముంచుతాడు ఆయన. ఒకవేళ కనుక అమరేందర్ సింగ్ను పంజాబ్లో తీసేసినట్టుగానే ఆయనను కూడా తీసేసినట్టయితే ఆయనకు ఆసరగా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, బీజేపీ. రెండు కళ్ళ సిద్ధాంతం తీసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? అందుకే టీడీపీని బతికించే ప్రయత్నం చేస్తున్నా. అట్లనే అనిపిస్తుంది కదా. కాంగ్రెస్ ఈజ్ నోన్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు అమరేందర్ సింగ్ సోనియా గాంధీని హలో సోనియా అని పిలవగలిగేటువంటి ఒక
అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి, రాజీవ్ గాంధీకి బాగా దగ్గర మిత్రుడు. అటువంటి ఆయననే రాత్రిపూట చెప్పిండ్రు, రే యు ఆర్ నాట్ అ చీఫ్ మినిస్టర్, యూ గెట్ డౌన్ అని. ఈయన అంతే, ఈయన లెక్కపత్రం లేదు. ఈయన తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో, కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మొచ్చినోడు కాదు, అవకాశవాదంతో వచ్చిండు. తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసిండు. ఓటుకు నోటు కేసు ద్వారా, తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అన్ని వదిలిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చి దాన్ని ముంచిండు. ఇప్పుడు ఇవాళ ఒకవేళ పదవి బీకేసినట్టయితే మళ్ళీ అదే తెలుగుదేశంను, బీజేపీని ఈ సంకలు ఆ సంకలు వేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూడా పుట్టి ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే రాహుల్ సిద్ధాంతాలకు, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ పొలిటికల్ అలయన్స్ పార్ట్నర్ అయిన టీడీపీతో ఆయన అంటగా అవుతా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గాంధీ భవన్లోని పెద్దలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతాను. చివరిగా ఇంకొకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన అంటే వాళ్ళు మార్పు చేసుకుపోతున్నారు. తెలంగాణ విగ్రహం కావచ్చు, ఇంకా కొన్ని తెలంగాణ జాతీయ రాష్ట్ర గీతం కావచ్చు. ఇట్లా రీసెంట్గా 33 జిల్లాలకి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. 33 జిల్లాలని 17 జిల్లాలుగా చేసే అవకాశం ఉందనేటువంటి లీక్స్ వస్తూ ఉన్నాయి. ఇస్తే ఒకవేళ అట్లా నిర్ణయం తీసుకుంటే పార్టీ పరంగా ఎట్లా ఉంటుంది మీ నిర్ణయం? ఇప్పటికే అగ్నిగుండం అయితే అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు హరీష్ రావు. పిచ్చోడి చేతిలో రాయండి. 10 జిల్లాలు ఉన్నటువంటి ఒక తెలంగాణ 33 జిల్లాలుగా మారింది అంటే కొత్త రాష్ట్రం ఏర్పడేటువంటి ఒక తరుణంలో, రీఆర్గనైజేషన్లో, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో భాగంగా ప్రజల వద్దకు పాలన వెళ్ళాలా అని చెప్పని, తర్వాత ప్రతి జిల్లా కేంద్రం కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా మారాలని చెప్పని పొటెన్షియల్ ప్లేసెస్ అన్నింటినీ కూడా డిస్ట్రిక్ట్గా ట్రాన్స్ఫార్మ్ చేసింది కేసీఆర్ గారు. నువ్వు 10 ఏళ్ల తర్వాత వచ్చి రెడ్ వచ్చి ఆట మొదలై అన్నట్టుగా ఒక తుగ్లక్ లెక్క నువ్వు మళ్ళీ వచ్చి వాటిని నేను తీసి పడేస్తా, నేను 10 జిల్లాలు చేస్తా, 17 జిల్లాలు చేస్తా, 20 జిల్లాలు చేస్తా అంటే మెదడుని మాట్లాడుతున్నారా? ఎవరు సిట్టింగ్ జడ్జి అంటారు, అసెంబ్లీలో చర్చిద్దాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఇవి చేతగానోడు చేసే పనులండి. నీకు దమ్ము ఉంటే నేను ఏమంటున్నా, 33 జిల్లాల్లో ఎస్పీ ఆఫీస్ ఉంది, కలెక్టర్ ఆఫీస్ ఉంది, జిల్లా కార్యాలయాలు ఉన్నాయి, అన్ని అభివృద్ధి కేంద్రాలుగా అక్కడ హాస్పిటళ్ళు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అద్భుతంగా అభివృద్ధి చెంది ప్రతి జిల్లా. దాన్ని ఎందుకు నాశనం చేస్తూ ఉన్నావు ఇవాళను? కేంద్రం ఈ 33 జిల్లాలు గుర్తించింది, నిధులు వస్తూ ఉన్నాయి, అన్ని రకాలుగా ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఎస్టాబ్లిష్ అయినట్టు స్టేట్ను తుగ్లక్ లెక్క ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది తప్పుడు చర్య. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకారంగా నడిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణ, నివేదిక, అసెంబ్లీలో చర్చ, దాని ప్రకారం పునర్విభజన తీసుకుంటే, పునర్వ్యవస్థీకరణ తీసుకుంటే మీకు రేవంత్ రెడ్డి సిట్టింగ్ జడ్జి విచారణ మీద నమ్మకం ఉందా? సిపెక్ సర్వే ఏంది? సమగ్ర కులగణన సర్వే ఏంది? ఒక రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఏర్పరిచిన సర్వేనే కదా, టేకప్ చేసిన సర్వేనే కదా. రిపోర్ట్ ఏది? భూసాని వెంకటేశ్వరరావు ఇది కాన్స్టిట్యూషనల్ కమిషనే కదా. ఏది? జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ జస్టిసే కదా ఆయన. ఏది ఆ రిపోర్ట్? ఏది? మళ్ళీ ఈ రిపోర్ట్ ఎక్కడ పోతుంది? అది రేవంత్ రెడ్డి గారి కిందికి పోతుంది. దానివల్ల వచ్చేటువంటి ఏమి లేదు. కాకపోతే ఏంటంటే చేస్తే మీ పార్టీ నుంచి వీ విల్ ఫైట్ అగేన్స్ట్ హిమ్. జస్ట్ యాజ్ వీఆర్ ఫైటింగ్ డెమోక్రాటికలీ వీ విల్ ఫైట్ అగేన్స్ట్ హిమ్. వీ విల్ ఎక్స్పోజ్ హిమ్. ఆయన వదిలిపెట్టాం. తప్పనిసరిగా ప్రజాహితానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ, తెలంగాణ హితాన్ని భగ్నపరిచే విధంగా, తెలంగాణను ఒక దోపిడీ ప్రయోగశాలగా మార్చివేస్తూ ఒక తుగ్లక్ పరిపాలన కొనసాగిస్తా అంటే ఆయన కర్రుగాల్చి వాతబెట్టే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా పోరాటం ఉంటుంది. ముఖ్యమంత్రి నేను ఖమ్మంలో మాట్లాడిన మాటలు మళ్ళీ కంప్లైంట్ చేయడానికి వస్తే డీజీపీ, పోలీసులు భయపడతా ఉన్నారు. గతంలో కంప్లైంట్ చేసాం, చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు కంప్లైంట్ చేసాం, భయపడతా ఉన్నారు, ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. 33 జిల్లాలను 17 జిల్లాలుగా మార్చే ఇలాంటి కుట్ర చేసినా, ప్రయత్నం చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేస్తుంది. ప్రస్తుతం పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రంలో పరిపాలన. అయినా రేవంత్ రెడ్డిని మార్చేటువంటి సిచ్యువేషన్ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్. సో అందులో భాగంగానే ఇవన్నీ మాటలు మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు టీడీపీని బతికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.